నమస్తే అండి, నేను రజాక్. ఆ ఫోటో చూశారు కదా, సీఎం గా లేకపోయినా తుఫాను నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒక అనలిస్ట్ పోయిడాడట. వీళ్ళు సాక్షిలో వార్త రాయడం జరిగింది. అసలు నేను ఆశ్చర్యపోయినా, అసలు ఎలా సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆంధ్రాలో ఉన్నారా? లేదు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకి సీఎం గారి కంటే ముందు, డిప్యూటీ సీఎం గారి కంటే ముందు, అధికారుల కంటే ముందు ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి అండగా నిలబడి ఏదైనా చేసినారా? ఈ ఎలివేషన్ అంటే నాకు అర్థం కాలేదు. ఈశ్వర్ అదేవిధంగా ఎవరు పాష అంటే అనలిస్ట్ అంట. అమ్మో, మామూలు కాదు ఇది మామూలు ఎలివేషన్ లో కాదు. నాకు ఇంకడికి చెవుల్లో మోగుతోంది. కొట్టండి చప్పట్లో, కొట్టండి డ్రమ్ములో చేయడానికి ఏదో చెప్తాడు ఆ రోజు. ఏంటి, సంబరాలకి సిద్ధమైపోండి అని చెప్పేసి. ఎక్కడ సంబరాలు చేసుకో కూడా డిసైడ్ చేస్తాడు అనమాట. వైజాగ్ లో చేయాలా లేకపోతే ఇదా? ఎక్కడ మన ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తాడు, వైసీపీ అధికారంలోకి వచ్చేసిద్ది అని చెప్పేసి ఆనాడు ఈశ్వర్ మాట్లాడినటువంటి మాటలు. సీఎం గా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు. అసలు ఎలా అవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటింటికి వెళ్లి అడిగింది కనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు నిద్ర లేకుండా కేవలం ఆయన ప్రభుత్వ అధికారులతో కలిసి చర్యలకి పూనుకొని ముందుకు నడిచింది కనిపించలేదా? లేదా నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణలో ఉండడం కనిపించలేదా? విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి కదా. దాన్ని పిఆర్ స్టంట్లు అంటున్నారు కదా, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటున్నారు అంటున్నారు కదా. సీఎం గా లేకపోయినా తుఫాన్ ఎలా ఆపేసినారు జగన్మోహన్ రెడ్డి గారు? టీడీపీకి సంబంధించి కొన్ని మీడియా ఛానళ్లు ఎలివేషన్లు ఇస్తేనే వాళ్ళకి మించిన ఎలివేషన్ నేను ఇవ్వాలని చెప్పేసి మరి ఈశ్వర్ గారు ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేసినాడేమో చూడాలి. ఎందుకంటే ఈ మధ్యన ఒక 2 వీడియోలు చూసినా అనమాట. ఈ తుఫాన్ కూడా దెబ్బకి లాగా అవతలేస్తాడు మా సిబిఎన్ గారు అని చెప్పేసి ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన వచ్చే నాటికల్లా ఇంకా లేదు, తుఫాను రావాలంటే భయపడతాయి అని చెప్పేసి అంటున్నాడు. సరే, వాళ్ళంటే కొంచెం ఆతృతతో పనిచేసినటువంటి విధానాన్ని బట్టి ఏదో ఎలివేషన్లు ఇచ్చినారు, కాదనట్లేదు. ఇక్కడ మన ఎలివేషన్ ఏంటి నాకు అర్థం కావట్లా. సీఎం గా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడ. ఎలా బ్రో? ఎలా సాధ్యం? తుఫాన్ ని ఏ విధంగా కాపాడినాడు? తుఫాన్ నుంచి అందరూ బయట తిరిగినారు కదా, అధికారులంతా కూడా, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు కదా, నిన్న డిప్యూటీ సీఎం కూడా తిరిగినాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అసలు? ఎప్పుడు వచ్చినారు ఆయన హైదరాబాద్ కి వచ్చి, ఆంధ్రాకి? నిన్న వచ్చినాడు. ఆ తర్వాత తుఫాన్ ఉన్న సందర్భంలో ఆయన ఎక్కడున్నారు? బెంగళూరులో ఉన్నారు, ఆయన ఇంట్లో ఉన్నారు. ఆయన నిన్న వచ్చారు. నిన్న విజయవాడ వచ్చి ఏదో రివ్యూ మీటింగ్ ఏదో వేసుకున్నట్టు ఉన్నారు, పార్టీ నాయకులు పిలిపించుకొని. అది తప్ప మరి తుఫాన్ ఎక్కడ ఆపినట్టు? లేదు. ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది కదా, ఏమైనా సాయం చేసినారా? లేదు. కార్యకర్తలు క్యాడర్ ఏమన్నా రోడ్డు మీదకి వచ్చేసి పులిహార పట్ల ఏమన్నా ఇచ్చినారా? కనిపించదు. మరి ఎలా? ఇప్పుడు మరి ఆ మాట్లాడేవాడు అట్ట మాట్లాడాడు. ఫస్ట్ నేను ఇది అఫీషియల్ సోర్స్ కాదనుకున్నా, ఎందుకంటే ట్విట్టర్ లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీంతో నేను ఇది అఫీషియల్ సోర్స్ కాదు, ఏదో జరిగిందని చెప్పేసి అనుకున్నా. కట్ చేస్తే తమ్నెల్ తీసేశారు. వీడియో పెట్టారు కదా, అనలిస్ట్ పాషా ప్రెజెస్ వైఎస్ జగన్ విజన్ అని చెప్పేసి పెట్టాడు కదా. సో తమ్నెల్ తీసేశారు. ఆ వీడియోకి తీసేసి వేరే ఏదో పెట్టారనమాట. తీరం ఎక్కడో గమ్యం ఏమిటో అని చెప్పేసి తమ్నెల్ మార్చేశారు. లేదు, తీరా వాళ్ళు తమ్నెల్ మార్చినా కానీ ఒక 24 అవర్స్ వరకు గూగుల్లో ఉంటుంది అనమాట. బేసిక్ గా అది యూట్యూబ్ డేటాబేస్ నుంచి ఆ తమ్నెల్ కనిపించకపోయినప్పటికప్పుడు వీడియోకి మనం అదే సేమ్ టైటిల్ ఏదైతే ఉందో, అనలిస్ట్ పాషా ప్రెజెస్ వైఎస్ జగన్ అని చెప్పేసి మనం టైప్ చేయంగానే యూట్యూబ్ కావచ్చు, మన గూగుల్ రికమెండ్ చేస్తుంది అనమాట. వాళ్ళు చేసినటువంటి వీడియోకి సంబంధించి తమ్నెల్ అది రీప్లేస్ చేయలేదు గూగుల్లో ఇండెక్స్ అయిపోయిన తర్వాత. అంటే ఒక 24 to 48 అవర్స్ వరకు అది అలాగే కనిపిస్తుంది అక్కడ. నేను ఫస్ట్ ఇది ఫేక్ ఏమో ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు పనిచేస్తున్నారు, నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు, మంత్రులు పనిచేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు అయితే అయ్యా మీరు రాబోతే మా వల్ల కాదు, పవన్ కళ్యాణ్ ఒప్పుకోడని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇలాంటిది వీళ్ళు ఇంత భయంకరంగా ఎట్లా వేసుకుంటారు అని చెప్పేసి నాకైతే అర్థం కాల. ఇంత దారుణమైన క్లెయిమ్ ఎలా చేసుకుంటారో నాకు అర్థం కాల. ఎలా ప్రభుత్వంలో ఉండి అధికారులను పంపించి ఇలాంటి క్లెయిమ్ సీఎం గా ఉండి ఈ రేంజ్ లో చేశాడు అని చెప్పేసి చెప్తే కనుక అదో లెక్క ఉంది. బట్ ఇక్కడ అది ఎక్కడ కూడా కనిపించలేదే. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏమో రోజు రోజుకి రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్తున్నాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి.